జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన భారతదేశ చరిత్రలో ఎందరో మహారాజులు, మహాయోధులు కలరు. ఎంతోమంది వీరవనితలు కలరు. కానీ మన భారతదేశ చరిత్రలో దేశం కోసం పోరాడిన యోధుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చిన్న చిన్న పేజీలలో లిఖించారు. దేశ దురాక్రమణకు పాల్పడిన విదేశీ రాజుల చరిత్రను పుస్తకాలలో పొందుపరిచారు. మహారాజు మరణించిన తరువాత కత్తిపట్టి యుద్ధం చేసిన వీరవనితలు ఎందరో. మహమ్మద్ ఘోరీని గడగడలాడించి నపుంసకుడిగా మార్చి ప్రాణభయంతో పరిగెత్తించిన యోధురాలు రాణి నాయకి. ఈ వీర యోధురాలు ఎవరు? ఘోరీకి రాణి నాయకికి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మనం ఆఫ్ఘనిస్తాన్ రాజ్యపాలకుడు మహమ్మద్ ఘోరీ. వీడికి శృంగార పిచ్చి ఎక్కువ. కామాంధుడు. ఇతర రాజ్యాలను జయించినప్పుడు సంపదలనే కాకుండా స్త్రీలను బలవంతంగా అనుభవించేవాడు, బానిసలుగా చేసుకునేవాడు. రాజ్యాన్ని అన్నకు అప్పగించి రాజ్య విస్తరణ కొరకు బయలుదేరాడు. ముందుగా ఇప్పటి పాకిస్తాన్లో గల ముల్తానును జయించాడు. అతని చూపు గుజరాత్పై పడింది. అక్కడ అందమైన విధవరాలు రాజ్యాన్ని పాలిస్తుంది. ఈజీగా ఓడించవచ్చని తిరిగి రాజ్యాన్ని పొందాలని సైన్యాన్ని గుజరాత్ వైపు నడిపించాడు. ఇదే సమయంలో గుజరాత్ను అనాహిలా పాటికా పట్టణాన్ని రాజ్యంగా చేసుకొని రాణి నాయకి పాలిస్తుంది. రాణి నాయకి చాళుక్య వంశానికి చెందిన అజయపాలుడు భార్య. అంగరక్షకుడు చేతిలో అజయపాలుడు చంపివేయబడ్డాడు. తరువాత కుమారుడు భీమ్దేవ్ సోలంకిని రాజుగా చేసి రాణి నాయకి రాజ్యపాలన చేస్తుంది. మహమ్మద్ ఘోరీ గుజరాత్పై యుద్ధానికి వస్తున్నాడని తెలిసినా భయపడలేదు. రాణి నాయకి పొరుగునున్న రాజ్యాలను సహాయం కోరింది. ఘోరీ మానవ మృగానికి భయపడి ఎవరూ సహాయానికి ఒప్పుకోలేదు. నర్వాల్ రాజు ఒక్కరు మాత్రమే సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. అతని గజబలం, సైన్యము రాణి నాయకికి మద్దతుగా వచ్చాయి. అక్కడి నుండి రాణి నాయకి సైన్యం నర్వాల్ సైన్యంతో కలిసి సుమారు 4 మైళ్ళ దూరంలో గల ఖైధారా ప్రాంతాన్ని చేరుకున్నారు. యుద్ధం దూరంగా జరిగితే ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే స్త్రీలను, పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించవచ్చు అనే ఆలోచనతో ఖైధారా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతం మౌంట్ అబూ పర్వతం దగ్గరలో ఉన్నది. ఇక్కడ కొత్తవారు యుద్ధం చేసి గెలవడం చాలా కష్టం. ఎదురుగా మహమ్మద్ ఘోరీ సైన్యం. ఘోరీ తన దూత ద్వారా వర్తమానం పంపాడు. ఆ వర్తమానంలో ఇలా రాసి ఉంది: మీరు ఈ రాజ్యంలో గల రాణిని, స్త్రీలను, బంగారాన్ని ఇస్తే మిమ్మల్ని క్షమిస్తామని రాసి ఉంది. రాణి నాయకి అందుకు ఒప్పుకుంది. దీనితో నర్వాల్ రాజు, మంత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ రాణి నాయకి ఆలోచన వేరేలా ఉంది. కబురును తీసుకొని దూత బయలుదేరాడు. అదే సమయంలో రాణి నాయకి తన కుమారుడును నడుముకు కట్టుకొని గుర్రం ఎక్కింది. అందరూ కళ్ళు మూసుకొని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించమంటుంది. జై ద్వారకాధీశ అనగానే యుద్ధానికి బయలుదేరాలని ఆజ్ఞ వేస్తుంది. దూత ఘోరీ దగ్గరకు చేరగానే జై ద్వారకాధీశని కథన రంగంలోకి దిగుతారు రాణి నాయకి దేవి సైన్యం. దూత చెప్పిన మాట విని ఘోరీ ఆనందంలో తేలిపోతాడు. అందమైన హిందూరాణి తన వశం అవుతుందని కామ ఆలోచనలతో మునుగుతాడు. ఎదురుగా ఉన్న పొరుగు సైన్యం వైపు చూస్తాడు. చూడగానే నవ్వు మాయమై భయం పట్టుకుంటుంది. కామ ఆలోచనల నుండి తేరుకునే లోపే వీరనాయకి గుర్రం మీద ఘోరీ దగ్గరలోకి వచ్చి కత్తి తీసి తలను నరికేలోపు సైనికులు అడ్డుకుంటారు. అయినా రాణి నాయకి ఘోరీ వెనుక ముందు విచ్చలవిడిగా నరుకుతుంది. తీవ్ర గాయాలు పాలైన ఘోరీ ప్రాణభయంతో పారిపోతాడు. ఈ గాయాల దెబ్బకు ఘోరీ నపుంసకుడిగా మారిపోతాడు. ఈ యుద్ధం 1178లో ఖైధారా ప్రాంతంలో జరిగింది. ఈ యుద్ధంలో రాణి నాయకి విజయం సాధిస్తుంది. రాణి నాయకి దెబ్బకు సుమారు 14 సంవత్సరాలు భారత్ వైపు చూడలేదు. గుజరాత్ వైపు అసలే కన్నెత్తి చూడలేదు నపుంసకుడిగా మారిన ఘోరీ. రాణి నాయకి సహాయం చేయమన్నప్పుడు పొరుగురాజులు సహాయం చేసి ఉంటే ఈ మానవ మృగం ఘోరీకి చరిత్రలో ఒక్క పేజీ కూడా ఉండేది కాదు. రాణి నాయకి దేవి భారతీయ స్త్రీ యొక్క ధైర్యం, స్ఫూర్తి, వీరత్వానికి ప్రతీకగా నిలిచారు. సుమారు 120 సంవత్సరాల వరకు ఏ ఆక్రమణదారుడు గుజరాత్ వైపు దండెత్తలేదు. చరిత్ర చెప్పని నాయకీ దేవి చరిత్ర ఇది. జై హింద్,
భారత్ మాతాకి జై.